హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుజు వరల్డ్. ఎవరైనా మొదటిసారి ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోలో నేను షిరిడీలోని సాయి హెరిటేజ్ విలేజ్ చూపిస్తున్నాను. దీన్నే ఓల్డ్ షిరిడి అని కూడా అంటారు. ఇందులో బాబా గారు ఆ కాలంలో ఎలా ఉండేవారు, అక్కడి ఇల్లులు, ప్రజలు ఎలా ఉండేవారు అనేది బొమ్మల ద్వారా చిత్రీకరించారు. దీని ఎంట్రన్స్ టికెట్ ఈచ్ పర్సన్కి 150. మీరు షిరిడి వెళ్ళినప్పుడు తప్పకుండా దీనిని చూడండి. పిల్లలకి పెద్దలకి బాగా నచ్చుతుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇలా మెయిన్ ఎంట్రన్స్లోకి రాగానే మొట్టమొదటగా ఒక గుడి కనబడుతుంది. ఆ గుడిలో దేవుడి విగ్రహాలు, అటు సైడు గణేష్ విగ్రహం, అటు సైడ్ ఇంకో దేవుడిది పెట్టారు. ఎదురుగా ఒక పూజారి, అటు పక్కగా ఒక ముసలావిడ పసుపు కుంకుమ టెంకాయలు ఇలా అమ్ముతున్నట్లు సెట్ వేశారు. పక్కనే ఒక ఇంట్లో ఒక ఆమె ఇలా చెరుగుతున్నట్లు, ఎదురుగా కోడి ఉన్నట్లు పెట్టారు. అప్పటి కాలంలో ఇలా పిడకలను తయారు చేసి గోడకు కొట్టేవారు. నీటిని ఇలా ఇందులో కాచుకునేవారు. ఇలా కట్టెలు కొడుతూ ఉన్నారు. ఇది చావిడి అన్నమాట. పక్కనే బాబా గారికి ఒక ఆవిడ రొట్టెలు తినిపిస్తున్నట్లు ఉంది. పక్కన అందరూ కలిసి పిండి వంటలు తయారు చేసేదానిలాగా ఉంది. వీళ్ళు పిండి కలుపుతూ ఉన్నారు. అటు సైడు పాప చుట్టలు చుడుతూ ఉంది. ఇలా అన్నిటినీ ఆరబెట్టేశారు. ఇక్కడ ఈవిడ కుండలను తయారు చేసి మట్టి బొమ్మలన్నిటినీ తయారు చేస్తుంది. పక్కనే బాబు ఆడుకుంటున్నట్లు, ఇతను కుండలు తయారు చేయడానికి మట్టి తొక్కుతున్నట్లు చాలా బాగా చిత్రీకరించారు. రియల్గా మనం చూస్తున్నట్లే అనిపిస్తుంది. ఇక్కడ బాబావారు ఇసురాయితో ఇసురుతున్నట్లు, ఆ పక్కనే ఆడవాళ్ళు ఒకరు ముగ్గు పెడుతున్నట్లు, గురువు గారు ధ్యానం చేస్తుండే ప్లేసు. ఇక్కడ చూడండి, ఇది బాబా గారు భిక్షాటనకు వచ్చినప్పుడు ఆవిడ దానం చేస్తున్నట్లు. అప్పటిలో పాత్రలు చూడండి ఎలా ఉన్నాయో. ఒక అతను మిషన్ కుడుతూ ఉన్నాడు. ఇక్కడ వీళ్ళు గంపలు తయారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ బాబావారు స్వయంగా వారే వండి అందరికీ వడ్డిస్తున్నట్లు ఉంది. ఇతను న్యాయవాదిలాగా భార్యాభర్త ఇలా వాదించుకుంటూ ఉంటే తీర్పు ఇస్తున్నట్లు. ఆడవాళ్ళు ఒకరు బావిలో నీటిని చేదుతూ ఉంటే అతను 2 దాలతో కావిడిలో మోసుకెళ్తున్నాడు. ఒక ఆమె బిందెలతో నీళ్లు మోసుకెళ్తూ అక్కడే బట్టలు ఉతుకుతున్నట్లు, చెప్పులు కుట్టేవారు. ఇక్కడ బాబాగారు స్వయంగా రోగులకు సేవలు చేస్తున్నట్లు
కూడా ఉంది. చూడండి, తనే స్వయంగా మూలికలు తయారు చేసి వైద్యం చేస్తున్నారు. ఇక్కడ బాబా గారి చివరి దశలో ఉన్నప్పుడుది చిత్రీకరించారు. పండితులు అందరికీ పురాణాల గురించి చెప్తున్నట్లు, ఇక్కడ ఒక గురువు పిల్లలకు విద్య నేర్పుతున్న పాఠశాల. ఒక ఆవిడ తులసి చెట్టుకు పూజ చేయడానికి వెళ్తున్నట్లు, మధ్యలో ఒక చిన్న బాబా విగ్రహం పెట్టారు. పూలమ్ము వాళ్ళు, ఇక్కడ ఒక కూరగాయలు అమ్మే ఆవిడ ఉంది. ఒక కూరగాయల మార్కెట్ ఎలా ఉంటుందో అది. ఇక్కడ గాజులు వేసే ఆమె గాజులు వేస్తూ ఉంది. అప్పట్లో గుర్రపు బండ్లు ఎక్కువగా ఉండేవి. చూడండి, ఇంటికి వచ్చిన అతిథి గుర్రపు బండి ఎక్కి వెళ్తూ ఉంటే వీడుకోలు చెప్తున్న చిత్రం ఇది. ఇక్కడ పంచాయతీ లాగా పెద్ద మనుషులందరూ రచ్చబండ దగ్గర కూర్చొని పంచాయతీ చెప్తున్నట్లు. అప్పట్లో ఇలా రాట్నాలతో ఇలా దూదిని చేస్తూ ఉండేవారు. ఇక్కడ పిల్లలు దాగుడు మూతలు ఆడుకుంటూ ఉంటే పిల్లలు రకరకాల ఆటలు ఆడుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఆవు తన పిల్లకి పాలిస్తూ ఉంటే ఒక ముసలావిడ మురిసిపోతున్నట్లు. చూడండి, ఒక అబ్బాయి గేదెలు మేపుతున్నట్లు. ఎద్దుకు కాలికి దెబ్బ తగిలినప్పుడు మేకులు కొట్టడం, వ్యవసాయం చేస్తున్నట్లు, ఇలా విత్తనాలు చల్లుతున్నట్లు. బావిలో నీటిని చేదడానికి అలా ఒక తొట్టిలాగా కట్టారు. ఇక్కడ ఒక మంగలి అతను క్షవరం చేస్తున్నాడు. ఇది ఒక బావి. చూడండి, ప్రతిదీ కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ ఉన్నారు. మీరు తప్పకుండా చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. అలాగే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.